హాయ్ హలో నమస్తే, నేను మీ రామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. వై అల్లు అర్జున్ నాట్ అటెండ్ పవన్ కళ్యాణ్ విన్నింగ్ సెలబ్రేషన్? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత మెగా అల్లు కుటుంబంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయా అని ఆ అభిమానులంతా కూడా చాలా భయపడ్డారు. దానికి తోడు నాగబాబు ట్వీట్ అల్లు ఫ్యామిలీని బాగా హట్ చేసింది. దీంతో ఆ ట్వీట్ మెగా అల్లు ఫ్యామిలీ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తేలా చేసిందేమో అని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇదే నిజమైందా అంటున్నారు కొంతమంది విశ్లేషకులు. దానికి కారణం తాజాగా జరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి విక్టరీ సెలబ్రేషన్స్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు. ఆయన గెలుపుతో మెగా ఫ్యామిలీలో సంబరాలు మొదలయ్యాయి. అయితే అల్లు ఫ్యామిలీ మాత్రం ఈ వేడుకల్లో మిస్ అయింది. అయితే ఇప్పుడు ఇది ఫ్యాన్స్లోని ఆలోచనల్ని అలజడులు క్రియేట్ చేసింది. అల్లు ఫ్యామిలీ ఈ సెలబ్రేషన్స్ మిస్ అయ్యారా, మిస్ చేశారా అనేది చర్చనీయాంశంగా మారింది. నిజానికి మెగా కుటుంబంలో ఎలాంటి సెలబ్రేషన్స్ అయినా అల్లు ఫ్యామిలీ తప్పకుండా ఉండాల్సిందే. కానీ ఈ వేడుకల్లో మాత్రం అల్లు ఫ్యామిలీకి సంబంధించి ఏ ఒక్కరూ కూడా అక్కడ కనిపించలేదు. దీంతో అంతా అల్లు ఫ్యామిలీ ఎందుకు రాలేదు అనే ఒక ఆరా తీయడం మొదలైంది. దీంతో ఎప్పుడైతే అందరినీ సందేహాల్లో పడేసింది అల్లు ఫ్యామిలీ. అల్లు అర్జున్ అలా, నాగబాబు ఇలా కాగా కొంతకాలంగా మెగా కాంపౌండ్ నుంచి అల్లు బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా ఇండస్ట్రీలో కొంతమంది ప్రముఖులు అనుకుంటున్నారు. మెగా అల్లు ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టు ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. కానీ అవేవి నిజం కాదంటూ తరచూ మెగా అల్లు ఫ్యామిలీ ప్రూఫ్ చేసుకుంటూనే ఉంది. అయినా కూడా ఏదో ఒక రకంగా ఏదో ఒక సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టు ఇప్పటికే చాలా సంఘటనలు మనం అందరం చూసాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇటీవల జరిగినటువంటి ఏపీ అసెంబ్లీ ఎన్నికలే. ఈ ఎన్నికల్లో ఫ్యామిలీ మెంబర్గా పవన్ తన మద్దతు అంటూ బన్నీ ఒక ట్వీట్ వేశాడు. కానీ ఆ మరుసటి రోజు నంద్యాల వెళ్ళి మరి తన స్నేహితుడైనటువంటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ గారికి తన మద్దతునైతే తెలిపారు. ట్వీట్లో పెట్టిన చిచ్చు ఈ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇటీవల జరిగినటువంటి ఏపీ అసెంబ్లీ ఎన్నికలే. ఈ ఎన్నికల్లో ఫ్యామిలీ మెంబర్గా పవన్కే నా మద్దతు అంటూ బన్నీ ఒక ట్వీట్ వేశాడు. కానీ ఆ మరుసటి రోజే నంద్యాల వెళ్ళి మరి తన స్నేహితుడైన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి తన తరపునటువంటి ప్రచారం చేశాడు. ట్వీట్ పెట్టిన చిచ్చు ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. తన ఫ్యామిలీ అయిన పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయకుండా వైసీపీ అభ్యర్థి ప్రచారం చేయడం ఏంటి అని సర్వత్రా ఉత్కంఠ, ఎన్నో డౌట్స్ బయటకు వచ్చాయి. అయితే దీని వెనక ఉన్న అసలు కారణం ఇదేనేమో. బన్నీ వివరణ ఇచ్చింది ఇది కాన్స్పిరెన్సీగా అనిపించలేదు అన్నారు మెగా ఫ్యాన్స్. అల్లు అర్జున్ చేసిన పనికి మెగా ఫ్యామిలీ కూడా నొచ్చుకున్నట్లు అనిపించింది. ఎందుకంటే ఎక్కడ కూడా ఆ అంశంపై మెగా హీరోలు స్పందించలేదు. కానీ ఎన్నికల తర్వాత మెగా బ్రదర్ నాగబాబు చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో అది చాలా వరకు చర్చనీయాంశంగా మారింది. మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడితే పరాయివాడైనా మావాడే అంటూ ట్వీట్ వదిలారు మెగా బ్రదర్ నాగబాబు గారు. అయితే మెగా అల్లు ఫ్యామిలీలో మనస్పర్ధలపై మరోసారి చర్చలు తెరలేపాయి. ఎవరనేది చెప్పకపోయినా ఆయన ఆ ట్వీట్ బన్నీని ఉద్దేశించే చేశాడని స్పష్టంగా తెలుస్తోంది. సో తర్వాతే అల్లు ఫ్యామిలీ హట్ అయిందా? బన్నీని పరాయివాడుగా అనడంతో అతడి ఫ్యాన్స్ బాగా హట్ అయ్యారు. దీంతో నాగబాబు అల్లు ఫ్యాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. ఈ దెబ్బకు ఏకంగా ఆయన తన ఎక్స్ ఖాతానే డియాక్టివేట్ చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే మళ్ళీ యాక్టివ్ చేశారు. కానీ ఆ తర్వాత మెగా అల్లు ఫ్యామిలీ కలిసి ఎక్కడా కనిపించలేదు. కానీ పవన్ కళ్యాణ్ గెలుపు అనంతరం బన్నీ విశేష చెప్తూ పోస్ట్ అయితే పెట్టాడు. అంతా ఓకే అనుకున్నారు. కానీ నేడు మెగా ఇంటి జరిగినటువంటి ఈ పవన్ కళ్యాణ్ విన్నింగ్ సెలబ్రేషన్స్లో అల్లు అర్జున్ ఫ్యామిలీ దూరంగా ఉండడంతో నెట్టింట సందేహాలు మొదలయ్యాయి. మెగా ఇంటి ఎలాంటి వేడుకలు జరిగినా అల్లు అరవింద్ సతీ సమేతంగా అక్కడ ఉంటారు. కానీ ఈ వేడుకల్లో ఆయన కూడా కనిపించలేదు. దీంతో అల్లు ఫ్యామిలీ నాగబాబు ట్వీట్కి బాగా హట్ అయ్యారా అనే సందేహాలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ ఒక్క ట్వీట్ మెగా అల్లు ఫ్యామిలీ మధ్య దూరం పెంచిద్దా అని ఇప్పుడంతా అనుకుంటున్నారు. మరి దీనికి మెగా అల్లు ఫ్యామిలీ నుంచి ఎలాంటి క్లారిటీ వస్తుందో చూడాలి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని.
మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.